నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. దావూద్ ఇబ్రహీం ఉన్నాడా పోయాడా? ముంబైలో డి గ్యాంగ్ అలజడి చెబుతున్నదేంటి? దావూద్ ఇబ్రహీంపై మళ్లీ ఎందుకు చర్చ మొదలైంది? ఒక కానిస్టేబుల్ కొడుకు, పోలీస్ ఇన్ఫార్మర్, డాన్లు అనే కలుపు మొక్కలను అణిచివేసేందుకు పోలీసులు ప్రయోగించిన తురుపు మొక్క. ఆ డాన్ల ఎలిమినేషన్తో చివరికే అతనే డాన్గా అవతరించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో రక్తపాతం సృష్టించాడు. ఏళ్లుగా చిక్కకుండా దొరకకుండా దర్యాప్తు సంస్థలకు చుక్కలు చూపించాడు. దురంధర్ మూవీ తర్వాత మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. దురంధర్ సినిమా ఎఫెక్ట్తో ముంబైలో డి గ్యాంగ్ కొత్త స్కెచ్ చేస్తోందా? ముంబైలో డి గ్యాంగ్ రియాక్టివేట్ అయిందా? దురంధర్ తర్వాత దందా మళ్లీ మొదలైందా? దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడా? కరాచీ, ముంబై పరిణామాలు చెబుతున్నదేంటి? ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ ఇబ్రహీం గురించి అటు పాకిస్తాన్, ఇటు ఇండియాలో మళ్లీ హాట్ డిస్కషన్ సాగుతోంది. ముంబైలో డి గ్యాంగ్ రియాక్టివేట్ అయిందన్న ప్రచారం అలజడి పెంచుతోంది. డి గ్యాంగ్ పేరుతో దందా మొదలైందన్న ప్రచారం సాగుతోంది. నిఘా వర్గాలు సైతం అప్రమత్తమయ్యాయి. ముంబైలో ఎవరో ఒక ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసి ఉనికి చాటుకోవడానికి డి గ్యాంగ్ స్కెచ్ చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా ధురంధర్ సినిమా తర్వాత ముంబైలో ఒక్కసారిగా దావూద్ అలికిడి స్టార్ట్ అయింది. ధురంధర్ 2లో దావూద్ ఇబ్రహీం పాత్ర మరో హైలైట్. ఈ సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్రను నేరుగా రోడ్లపైకొచ్చి ఫైరింగ్ చేసే గ్యాంగ్స్టర్ గా చూపించలేదు. సినిమాలో అతనికి పెట్టిన పేరు బడే సాహబ్. కరాచీలోని ఒక కట్టుదిట్టమైన బంగ్లాలో కూర్చుని కేవలం ఫోన్ కాల్స్, ఐఎస్ఐ అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఒక ప్రమాదకరమైన షాడో మాస్టర్ మైండ్లా చక్రం తిప్పుతుంటాడు. స్క్రీన్ పై అతను కనిపించేది తక్కువ సమయమే అయినా అతని చుట్టూ ఉండే సీరియస్నెస్, బిల్డప్ ఆ పాత్ర తీవ్రతను చూపిస్తుంది. ముఖ్యంగా ధురంధర్ ది రివెంజ్ పార్ట్లో దావూద్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇండియాపై జరిగిన 26/11 దాడుల సూత్రధారులను ఏరి పారేయడానికి హీరో రణ్వీర్ సింగ్ పాకిస్తాన్లోకి అడుగు పెడతాడు. ఈ క్రమంలో దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ను, అతని నమ్మకస్తులను ఒక్కొక్కరిగా ఎలా ముగించాలనే మైండ్ గేమ్లో దావూద్ పాత్ర కథను పీక్స్ కి తీసుకెళ్తుంది. ఒక గదిలో బెడ్ పైన ఉండి మొత్తం గ్యాంగ్లను నడిపిస్తూ ఉంటాడు. సినిమాలో అతను చనిపోయినట్టు లేదా చంపినట్టు ఒక్క సీను కూడా లేదు. అంటే బతికే ఉన్నట్టు చూపించారు. ముంబైలో డి గ్యాంగ్ కు ఇప్పుడు ఇదే కిక్కిస్తోంది. వరుస పెట్టి వెలుగులోకొస్తున్న దందా ఘటనలు బాయ్ జిందా హాయ్ అనే చర్చకు కారణమయ్యాయి. ఇండియాతో పాటు అంతర్జాతీయ నిఘా సంస్థల తాజా నివేదికల ప్రకారం దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా తిరస్కరిస్తున్నప్పటికీ అతను కరాచీలోని క్లిప్టన్ డిఫెన్స్ ఏరియాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నట్లు బలమైన ఆధారాలున్నాయి. ఎప్పటికప్పుడు దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం, మరణంపై అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, అతనికి విషప్రయోగం జరిగి ఆసుపత్రిలో చేరాడని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను నిఘా వర్గాలు లేదా అతని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించలేదు. అతను ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ అతని కదలికలపై 1000 కళ్లతో నిఘా వేసింది. దావూద్ ఇబ్రహీం, అతని డి కంపెనీ నెట్వర్క్ పై నిఘాను మరింత తీవ్రం చేసింది ఎన్ఐఏ. డి కంపెనీకి చెందిన మనీ లాండరింగ్, హవాలా నెట్వర్క్లను అణిచివేయడానికి ఈడీ, ఎన్ఐఏ నిరంతరం దాడులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ముంబై, మహారాష్ట్రలోని అతని నివాసాలు, వాణిజ్య ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేస్తోంది. దావూద్ ఇబ్రహీంను ప్రపంచ దేశాలు కూడా వెతుకుతున్నాయి. ఐక్యరాజ్య సమితి, అమెరికా వంటి దేశాలు దావూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. దావూద్ అంతర్జాతీయ ఆర్థిక వనరులను నిలిపివేయడానికి కఠినమైన ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. కానీ చిక్కడు దొరకడులా తప్పించుకుంటున్నాడు. పాకిస్తాన్ దొంగ నాటకాలతో దావూద్ను ప్రొటెక్ట్ చేస్తోంది. ఇప్పుడు ముంబైలో మళ్లీ డి గ్యాంగ్ కదలికలతో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్ అయ్యాయి. చిక్కినట్టే చిక్కి ఎన్నిసార్లు చేజారిపోయాడు. దొరికినట్లే దొరికి చేప పిల్లలా ఎలా తప్పించుకున్నాడు. మన నిఘా వ్యవస్థలను ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టాడో చెప్పుకుంటూ పోతే దావూద్ స్టోరీకి ఫుల్ స్టాప్ లేదు. వేషాలు మారుస్తూ, దేశాలు తిరుగుతూ నంగనాచి పాకిస్తాన్లో దాక్కున్నాడు. ముంబై మారణ హోమం కిరాతకుని పట్టుకునే అవకాశం చిక్కినా 3 సార్లు ఎలా జారిపోయాడు? దావూద్ ఇబ్రహీం రక్తం మరిగిన రాక్షసుడు. భారత్లో అతను సాగించిన 2 భయానక ఘటనలు ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యుల నెత్తురును మరిగిస్తూనే ఉంటాయి. నాటి భారత నిఘా వ్యవస్థల మొద్దు నిద్రను వెక్కిరిస్తూనే ఉంటాయి. వాటిలో మొదటిది 1992 ముంబై అల్లర్లు, మరోటి 1993 ముంబై వరుస పేలుళ్లు.
1992 ముంబై అల్లర్లలో దాదాపు 900 మంది చనిపోయారు. అంతకు మూడింతలు గాయాల పాలయ్యారు. 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. బాబ్రీ మసీదు ఘటన అనంతరం జరిగిన అల్లర్లు దేశమంతా జరగగా ముంబైలో రక్తపుట్టేర్లు పారాయి. 1993 ముంబై వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది ప్రాణాలు కోల్పోయారు. 1400 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో టెర్రరిస్ట్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు కుట్ర పన్నాడు. ముంబై సిటీలోని మైనారిటీ వర్గానికి చెందిన 19 మంది యువకులను ప్రలోభపెట్టి తొలుత దుబాయ్కి, అక్కడి నుంచి పాకిస్తాన్కు తీసుకెళ్లి ఉగ్రవాద శిక్షణలో రాటుదేల్చాడు. వారంతా ముంబైకి తిరిగొచ్చి నగరంలో బాంబు పేలుళ్లకు తెగించారు. ముంబై పేలుళ్లలో దావూద్ ఇబ్రహీం హస్తముందని 2 రోజుల్లోనే గుర్తించారు పోలీసులు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను 1993 ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. ఆయనను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల కింద అరెస్ట్ చేశారు. 1993 నవంబర్ 4న 189 మంది నిందితులపై 10,000 పేజీలతో ప్రత్యేక టాడా కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నిందితుల్లో చాలా మంది దోషులుగా తేలారు. కోర్టు శిక్షలు ఖరారు చేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఇంకెందరో నిర్దోషులుగా బయటపడ్డారు. కానీ 257 మంది ప్రాణాలు తీసిన దావూద్ ఇబ్రహీంను మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోయింది ఇండియా. దావూద్ని ముందు పెట్టి పేలుళ్లకు తెగించిన పాకిస్తాన్, దాని నిఘా సంస్థ ఐఎస్ఐ అతనికి ఆశ్రయమిచ్చాయి. మనకు మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇప్పటికీ కరాచీలో సేధదీరుతున్నాడు. అతని కోసం కొన్నేళ్లుగా వేట సాగుతోంది. 3 దశాబ్దాలుగా భారత నిఘా సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలు వేటాడుతున్నా అతను దొరకడం లేదు. నిజానికి దావూద్ ఇబ్రహీం ప్రాణాలతో లేదా అరెస్టుతో దొరికేందుకు చాలా దగ్గరగా వచ్చి కేవలం కొన్ని నిమిషాల తేడాతో త్రుటిలో తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 3 సార్లు భారత నిఘా వ్యవస్థలు చేజేతులా జారవిడుచుకున్నాయి. అందులో మొదటిది 1993 మార్చిలో జరిగిన ముంబై పేలుళ్లకు ముందు జరిగిన పరిణామాల పర్వం. 1993 ముంబై పేలుళ్ల కంటే ముందే భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు దావూద్పై అనుమానం వచ్చింది. అతన్ని ముంబైలోనే అరెస్ట్ చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు జరిగాయి. కానీ తనకున్న పొలిటికల్, పోలీస్ నెట్వర్క్ సాయంతో సమాచారాన్ని ముందే పసిగట్టాడు దావూద్. దాడులు జరగడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ముంబై పోలీసుల కళ్లు గప్పి రాత్రికి రాత్రే ఫ్లైట్ ఎక్కి దుబాయ్ పారిపోయాడు. అదే భారత్ అతన్ని పట్టుకునేందుకు వచ్చిన మొదటి అతి పెద్ద అవకాశం. సెకండ్ ఛాన్స్ మలేషియా. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నడిపిన ఒక సీక్రెట్ ఆపరేషన్. ఒకానొక సమయంలో దావూద్ ఇబ్రహీం బిజినెస్ డీల్స్ కోసం దుబాయ్ దాటి మలేషియా వస్తున్నట్లు రాకు పక్కా సమాచారం అందింది. అతన్ని అక్కడే అంతం చేయడానికి లేదా కిడ్నాప్ చేసి ఇండియా తీసుకురావడానికి మన అండర్ కవర్ ఏజెంట్లు మలేషియాలో సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో దావూద్కు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి హెచ్చరికెళ్లింది. దాంతో అతను మలేషియా ట్రిప్ను రద్దు చేసుకుని మరీ నేరుగా కరాచీ సేఫ్ జోన్కు పారిపోయాడు. మూడోసారి కూడా దావూద్ని పట్టుకునే అవకాశం మన నిఘాలకు దొరికింది. శత్రువుల చేతిలో చావు అంచుల్లోకెళ్లాడు దావూద్. దావూద్ మాజీ అనుచరుడు చోటా రాజన్ బ్యాంకాక్లో దావూద్ కుడిభుజం చోటా షకీల్పై దాడి చేయించాడు. దానికి ప్రతీకారంగా భారత నిఘా వర్గాల పరోక్ష మద్దతుతో దావూద్ను కరాచీలోనే టార్గెట్ చేయడానికి ప్లాన్ జరిగింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ దావూద్ చుట్టూ కమాండో ప్రొటెక్షన్ సెటప్ చేయడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత నుంచి దావూద్ ఒక దేశం దాటి మరో దేశానికి ప్రయాణించడం పూర్తిగా మానేశాడు. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ప్రపంచానికి తెలుసు. భారత్ కూడా ఎన్నోసార్లు పాకిస్తాన్కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికల్లో ఆధారాలతో సహా ధృవీకరించింది. కానీ పాక్ ఆర్మీ ఐఎస్ఐ అండతో సేఫ్గా ఉన్నాడు దావూద్. గతంలో ఒకసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానికి దావూద్ కబురు పంపగా మన వాళ్లతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకునేది లేదంటూ జారిపోనిచ్చారు. ఏకంగా కరాచీలోని ఇంటి అడ్రస్తో సహా ఆధారాలు సంపాదించాయి మన నిఘా వ్యవస్థలు. అతడి భార్య పేరు మీదున్న టెలిఫోన్ బిల్లు సహా మొత్తం 3 చిరునామాలు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చేజిక్కాయి. మన కమాండోలు దావూద్ ఉన్న ఇంటికే చేరారు. ట్రిగ్గర్ నొక్కి హతమార్చే క్షణంలో ఆపరేషన్ దావూద్ ఆపాలి అంటూ ఆదేశాలందాయి. లేకపోతే ఈ పాటికి దావూద్ మట్టిలో కలిసిపోయేవాడు. దావూద్ రహస్యంగా సంచరిస్తాడు. అందుకోసం రకరకాల వేషాలు మారుస్తాడు. తన కూతురు పెళ్లికి దావూద్ అటెండ్ అయ్యాడు.
బెట్టింగులు రేసుల్లోనూ దావుద్ పార్టిసిపేట్ చేసినట్లు ఫోటోలు విడుదలయ్యాయి. కానీ మన నిఘా వ్యవస్థ నిద్రపోతోందో, కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారో తెలీదు గాని తప్పించుకున్నాడు మాఫియా డాన్. కరాచీ నుంచే నేర సామ్రాజ్యాన్ని శాసించాడు. దుబాయ్లో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మాఫియా డెన్లో తనకు అడ్డొచ్చిన వారినల్లా చంపేశాడు. బాలీవుడ్ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎన్నో సినిమాలకు ఫైనాన్స్ చేశాడు. హీరోలు, హీరోయిన్లను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. నకిలీ కరెన్సీతో తన బలాన్ని మరింత పెంచుకున్నాడు. ఆయుధాల వ్యాపారంలోనూ ఆరితేరిపోయాడు. డి కంపెనీ పేరుతో చెలరేగిపోయాడు. ధురంధర్ సినిమాలో చూపింది అదే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముంబైలో డి గ్యాంగ్ అరాచకం మళ్లీ మొదలైందన్న ప్రచారం కలకలం రేపుతోంది. దావూద్ ఉన్నాడో పోయాడో పాకిస్తాన్ కెరుక. అసలు ముంబై కేంద్రంగా చోటా రౌడీగా మొదలైన దావూద్ చీకటి సామ్రాజ్య అధినేతగా ఎలా ఎగబాకాడు? అతను అనారోగ్యంతోనూ వృద్ధాప్యంతోనూ చావాల్సిందే కానీ సజీవంగా పట్టుకోవడం మన పోలీస్ సంస్థలకు కష్టమేనా? ముంబైలో డి గ్యాంగ్ కదలికలకు చెక్ పడేదెప్పుడు? ముంబై భారత ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, ఒకప్పుడు మాఫియా సామ్రాజ్య రాజధాని కూడా. ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మిర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాసుదాదా ముంబై నగరాన్ని ఒక ఆట ఆడించారు. సెటిల్మెంట్లతో దడదడలాడించారు. ఇలాంటి మాఫియా డాన్ల అంతు చూసే డిపార్ట్మెంట్లో ఓ సామాన్య కానిస్టేబుల్, పేరు ఇబ్రహీం కస్కర్. ఇతని రెండో సుపుత్రుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. కట్ చేస్తే అండర్ వరల్డ్ డాన్. మందు, సిగరెట్, డ్రగ్స్కు అలవాటు పడిన దావూద్కు చదువవ్వలేదు. చోటామోటా నేరాలు చేస్తూ చిన్న సైజు రౌడీ అయ్యాడు. అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు. 1974లో ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన అల్లర్లతో తొలిసారి క్రైమ్ వరల్డ్లో దావూద్ పేరు మారుమ్రోగిపోయింది. అప్పటికే అక్కడ డాన్గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ గోలీ సోడాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీంలాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి ముంబైకి డాన్గా అవతారమెత్తాడు. పోలీసులు కూడా డాన్లను అణిచివేయడానికి ఇన్ఫార్మర్గా దావూద్ను వాడుకున్నారు. అయితే దావూద్ వాళ్ల చేయి దాటిపోయి తానే ఒక డాన్గా ఎదిగాడు. స్ట్రీట్ డాన్ నుంచి అండర్ వరల్డ్ డాన్గా అవతరించాడు. రాజకీయం, సినిమా, క్రికెట్, బిజినెస్ ఇలా అన్ని రంగాలను బెదిరించాడు, శాసించాడు. ఆల్-ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో దావూద్ చేతులు కలిపి నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. సెటిల్మెంట్లలో మాట వినని ఎందరో పారిశ్రామికవేత్తలను చంపేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణ హోమం, బాంబే స్టాక్ ఎక్స్చేంజి పేలుళ్లు, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్-ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడం, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్గా అతన్ని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. తర్వాత పాకిస్తాన్కు చెక్కేశాడు. ముంబై కేంద్రంగా చీకటి సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన దావూద్ ఇబ్రహీం గురించి బాలీవుడ్లో చాలా కథలున్నాయి. ఎన్నో సినిమాలను నిర్మించాడు. డాన్ జీవిత కథ ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కాయి. 2002లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ హీరోగా వచ్చిన కంపెనీ మూవీ దావూద్ ఇబ్రహీం ఆధారంగానే తెరకెక్కింది. 2005లోనే D2010లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, కాఫీ విత్ డి, నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో వచ్చిన D-Day కూడా దావూద్ స్టోరీ లైన్లోనివే. రామ్ తేరీ గంగా మొయిలీతో బాలీవుడ్లో అందాల స్టార్గా ఎదిగిన మందాకిని డాన్ దావూద్తో చట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇద్దరూ కలిసి క్రికెట్ మ్యాచ్లు చూశారు, ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు. క్రికెట్ను వదల్లేదు దావూద్. షార్జాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్కొచ్చి బేరసారాలు నడిపాడట. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగుల్లోనూ భాయ్ హస్తముందని అప్పట్లో వార్తలొచ్చాయి. తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని లలిత్ మోడీ చెప్పాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియందాద్కు వియ్యంకుడు దావూద్. అలాగే పాకిస్తాన్లోని ఒక మోడల్తోనూ రిలేషన్ నడిపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దావూద్కు అన్ని రంగాలతోనూ పరిచయం ఉంది. రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పోలీసు వ్యవస్థతోనూ లాలూచీలున్నాయి. అందుకే డాన్గా ముంబైని ఏలుతున్న సమయంలో అతని ఆగడాలకు సహకరించారు. ముంబై పేలుళ్లతో పాటు భారత్లో అనేక ఘటనలకు కారకుడు, సూత్రధారి దావూద్. ఎన్నోసార్లు దావూద్ చావు అంచుల్లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి. విషప్రయోగంతో హెల్త్ క్రిటికల్గా ఉందంటూ ప్రచారం జరిగింది. తన మృతదేహాన్ని ఖననం చేయడానికి ముంబైలోని శ్మశాన వాటికలో స్థలం కూడా కొనిపెట్టుకున్నాడు. దశాబ్దాలు గడుస్తున్నా దావూద్ని పట్టుకోలేకపోయారు.
చివరికి అతను అనారోగ్యంతోనో వృద్ధాప్యంతోనో చావాల్సిందే గాని సజీవంగా పట్టుకోవడం మన పోలీసు సంస్థలకు కష్టమేమో. నిజంగా దావూద్ చనిపోతే ఎన్నో నిజాలు కూడా సమాధవుతాయి. అతనికి సహకరించి దేశానికి ద్రోహం చేసిన ఎందరో ప్రముఖులకు సంబంధించిన వాస్తవాలు మట్టిలో కలిసిపోతాయి. అంతకు ముందే దావూద్ను సజీవంగా పట్టుకోవాలి, లేదంటే సర్జికల్ స్ట్రైక్స్తోనైనా హతమార్చాలి.